లోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మహబూబాబాద్ జిల్లా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు వరదల వల్ల ఈ మూడు జిల్లాలోని ఎక్కువ నష్టం జరిగింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇండ్లు కూలిపోయినటువంటి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బాధితులందరికీ స్కీమ్ తొలి దశలోనే ఇండ్లు ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆకేరువాగు ఉధృతికి ఖమ్మం జిల్లాలోని రాకాసి తండా నామరూపాలు లేకుండా పోయింది. ఇక్కడ 40కి పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. పూర్తిగా ఇండ్లు మొత్తమైనట ఆ ఊర్లో. చాలా బీభత్సం చెప్పుకుంటే. ఆడికి పోయి అక్కడ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏందనేది. ఇకపోతే ఇండియాని సింగపూర్ చేస్తారట మోడీ. మరి సింగపూర్ ఇండియా అయిపోద్దా? ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్స్. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ రకంగా అయితే ఫోన్పేలు గూగుల్ పేలు ఉపయోగించి మనం పేమెంట్స్ చేస్తామో షాపుల దగ్గర పర్చేజ్ చేసినప్పుడు సేమ్ సిస్టాన్ని ఆర్టీసీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది మంచి విషయం. ఎందుకంటే చిల్లర లేక కొన్నిసార్లు ఆగమైపోతూ ఉంటాం. ఇప్పుడు తగ్గింది సిస్టమ్, కానీ అందరు ఎక్కువ మంది ఆ చిల్లర మెయింటైన్ చేస్తున్నా లేకపోతే ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకొని పోతున్నారు. కానీ ఒకప్పుడు 10 రూపాయలు 3 రూపాయలు ఒకరికి ఇంకో 2 రూపాయలు ఇవ్వాలంటే టికెట్ మీద రాసిచ్చే తర్వాత 3-4 కలిపి ఒకటే లింక్ పెట్టి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేది. అది చిల్లర చేసుకోలేక ఈ ప్రయాణికులు ఇబ్బంది పడేది. ఓవైపు స్కూల్ టైం కాలేజ్ టైం అవుతుంది పోవడానికి, ఇంకోవైపు ఆఫీస్లో ఉద్యోగుల టైం అయిపోతుంది. ఆ 10 రూపాయలు లింక్ పెట్టి ఇస్తే మీరు కొనుక్కోమంటే మేము కొనుక్కోమని చెప్పేది. ఎవరు కొనుక్కోరు దాన్ని. చిల్లర చేయడానికి ఎవరు కొనుక్కోరు. నాకు చిల్లర కావాలి, ఎందుకంటే రిటర్న్ బస్సులో మళ్ళీ చిల్లర అడుగుతారు కదా, ఆయన పోయేటప్పుడు మళ్ళీ బస్సులో చిల్లర అడుగుతారు కదా. అట్లా ఉండేది పంచాయతీలు. సో అది కొంచెం సస్తి వలుకుతున్నారట. ఆర్టీసీలో కూడా ఆన్లైన్ పేమెంట్స్ అయినట్టుగా. ఇక వచ్చిన 17 హాజరు కంటే ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూద్దాం. ఆమరణ దీక్షలకు దిగుతాం. గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ స్పష్టీకరణ. మీరే గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు విద్యాశాఖ మంత్రిగా సబితేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ గురుకులాలకి పర్మనెంట్ టీచర్ని అపాయింట్ చేసి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకున్న ఈ విద్యార్థులకి పర్మనెంట్ స్టాఫ్ని అందించినా కూడా ఈ సమస్య ఉండేది కాదు. మీరు ఆ రోజు తప్పు చేసి ఈరోజు ఏమో జరిగిపోయింది. ఎస్, గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం, దాని తప్పే, డెఫినెట్గా తప్పే. మళ్ళీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే గెస్ట్ ఫ్యాకల్టీ ఉండంగానే కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకు వీళ్ళకి కలిపి జీతాలు ఇవ్వలేరు కదా. సరే, ఆ గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీలో కూడా కొన్ని శాతంగా కొంత రిజర్వేషన్ కల్పిస్తాం మీకు. మీరు నెక్స్ట్ టైం ఆ నోటిఫికేషన్ పడితే మీరు అప్లై చేసుకోండి. మీకు ఇంత శాతంగా మీరు ఎగ్జామ్ రాసి మీకు పాస్ అయితే మీకు ఉన్నటువంటి ఆ పర్సంటేజ్లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పి చెప్తే బాగానే ఉండేది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే చూడాలి దాని గురించి. ఇక ఇప్పటికీ మనం ఆయన గురించి మాట్లాడుకున్నాం. కొనతం విడుదల. డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం ఇంటి నుంచి CCSకు తరలింపు. 8 గంటల పాటు విచారణ. తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత. తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఏ ఆధారాలతో పట్టుకెళ్లారంటూ నిలదీత. సమాధానం చెప్పిన పోలీసులు అక్రమ కేసులో దిలీప్ను అరెస్ట్ చేశారంటూ ప్రచారం. రోజంతా హైడ్రామా, వ్యతిరేకతతో దిగివచ్చిన సర్కార్. వీళ్ళకి చూసి దిగొచ్చింది సర్కార్. ఇక అబ్బాయిలు ఏమైనా జయదిక్క అని చెప్పి. జైనూరులో ఘటనకు సంబంధించి పెద్ద వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇక నిఘా నీడలో మంత్రులట. నేతలు అధికారులు కదలికలపైన కన్ను. ప్రత్యేక విభాగంతో నిరంతరం నిఘా. ఢిల్లీలో నేతల కదలికలపైన సర్వేలెన్స్. తనపై ఎవరైనా ఫిర్యాదు చేసినట్టు తెలిస్తే ఆస్థాన మీడియాతో వ్యతిరేక కథనాలు. ఏందది? ఓకే, మంత్రుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఘా పెట్టిండట. ఒక మంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటికైనా ఏకమేక అవుతారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆయన ఢిల్లీలో కొంత మంత్రాలు సాగిస్తున్నట. ఇక్కడ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీపీసీసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఏపీసీసీకి సంబంధించినటువంటి ఎవరు షర్మిలాతోని అత్యంత సన్నిహితం ఉన్నటువంటి మంత్రి అట ఆయన. స్థానికతను తేల్చండి అంటూ ఇక కౌన్ బనేగా సీఎం కర్ణాటక గురించి, తర్వాత అలీ చెరువు విలవిల. ఇవి ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణకు సంబంధించిన హైలైట్స్. సో మరిన్నిగా వర్షాలు ఉన్నాయట, దయచేసి గమనించండి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. సో ఇప్పుడు రేపటి నుంచి వినాయక చవితి